Hello, my dear friends. Welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. వొకాబులరీ ఎలా నేర్చుకోవాలి అన్న క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, వొకాబులరీ ఎలా నేర్చుకోవాలి సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలి, వొకాబులరీ చాలా కష్టం కదా, దానికి పరిష్కారం ఏంటి? నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, వొకాబులరీ కష్టం కాదు, మనం నేర్చుకునే ప్రాసెస్ కరెక్ట్గా లేకపోతే అప్పుడు వొకాబులరీ నేర్చుకోవడం కష్టం అవుతుంది. మనం దాన్ని కొంచెం క్రియేటివ్గా ఇంట్రెస్టింగ్గా మనం నేర్చుకోగలిగితే వొకాబులరీ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అందులో ఒక ప్రయత్నమే ఈరోజు నేను ఈ వీడియోలో చేయబోతున్నాను. మనందరం కూడా మూవీస్ చూస్తూ ఉంటాము. మూవీస్ మనందరికీ బాగా తెలుసు కాబట్టి ఆ మూవీస్నే మనం మన ఎడ్యుకేషన్ కోసం, మన వొకాబులరీ కోసం వాడుకోవచ్చు కదా. సో కుబేరా మూవీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ వొకాబులరీని నేను మీతో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని యొక్క ఎజెండా ఈజ్ వెరీ సింపుల్ అమ్మ. నా మోటో ఏంటంటే అక్కడ మూవీ గురించి కాదు, వొకాబులరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైతే ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ తీసుకుని కొన్ని వొకాబులరీని నేర్చుకుంటామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ వొకాబులరీ బాగా గుర్తుండిపోతుంది అనమాట. అదే మనం ఈ వీడియోలో చేయబోతున్నాము. అయితే కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ నేను కుబేరా మూవీ చూడకపోతే ఏం చేయాలి, నేను ఇప్పుడు వొకాబులరీ అర్థం చేసుకోలేనా అంటే, మూవీ చూసినా చూడకపోయినా వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఈ వొకాబులరీ అయితే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మనం కుబేరా మూవీ వొకాబులరీలోకి వెళ్ళే ముందు నేను గతంలో అంటే లాస్ట్ 2 డేస్లో చేసిన ముఖ్యమైన హ్యాపీ అనౌన్స్మెంట్స్ ఒక్కసారి మళ్ళీ చేస్తున్నాను. తెలియని వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. నేను డే 1 చేసిన ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే, వొకాబులరీకి ఒక కొత్త కోర్స్ మనం లాంచ్ చేయడం జరిగింది మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో. ప్లేస్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు వొకాబులరీ న్యూ కోర్స్ కనిపిస్తుంది, దాని పేరు బ్లాక్ బుక్. వొకాబులరీకి వన్ ఆఫ్ ద స్టాండర్డ్ బుక్సే బ్లాక్ బుక్. నేను ఆ బ్లాక్ బుక్కి సంబంధించి కంప్లీట్ బుక్ అంతా కూడా అందులో ఉన్న సుమారుగా 7000 వొకాబులరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ రికార్డెడ్ కాంటెంట్ అంతా కూడా ఈ వొకాబులరీ న్యూ కోర్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ కానీ మీరు తీసుకున్నట్టయితే ఇంకా మీరు వొకాబులరీ కోసం స్ట్రెస్ తీసుకోకర్లేదు. అందులో ఉన్న వీడియోస్ని హ్యాపీగా చూసుకుంటూ రన్నింగ్ నోట్స్ రాసుకోగలిగితే వొకాబులరీలో మీరు రిలాక్స్ అయిపోవచ్చు. ఓకేనా? ఈ కోర్స్కి సంబంధించి నేను ఈ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్గా ఆ కోర్స్ మీకు కనిపిస్తుంది. యూ కెన్ పర్చేస్ దిస్ కోర్స్. ఇక డే 2 అంటే నిన్న నేను చేసిన ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కు సంబంధించి ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఎస్సి ఎంటీఎస్కు సంబంధించి న్యూ కోర్స్ మనం లాంచ్ చేయడం జరిగింది. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో మీరు చూస్తే ఎస్ఎస్సి ఎంటీఎస్ అనే కోర్స్ కనిపిస్తుంది. హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే, ఆల్రెడీ ఆ కోర్స్లో ఓల్డ్ కంటెంట్ చాలా ఉంది. బట్ మనం ఇప్పుడు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్లో ఏదైతే డిజిటల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ని మేము మీకు స్టూడెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నామో, కొత్త కంటెంట్ కూడా రికార్డెడ్ కంటెంట్ అంతా కూడా ఈ కోర్స్కి యాడ్ చేస్తున్నాము. ఓకేనా? సో ఓల్డ్ కంటెంట్ అలాగే ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ వీఆర్ యాడింగ్ ద న్యూ కాంటెంట్. ఇక ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్కు ప్రిపేర్ అయ్యేవారు ఈ కోర్స్ కానీ తీసుకోగలిగితే ఇక మీరు ఇంగ్లీష్లో రిలాక్స్ అయిపోవచ్చు. నేను నిన్న కూడా చెప్పాను, ఎస్ఎస్సి ఎంటీఎస్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. 75 మార్క్స్ ఇచ్చారు. క్వశ్చన్కి 3 మార్కులు ఇచ్చారు ఇంగ్లీష్లో. మరి ఒక క్వశ్చన్కి 3 మార్కులు అంటే చాలా విలువైనదే కదా. ప్రతి క్వశ్చను చాలా వాల్యుబుల్ కదా. కాబట్టి ఎక్కడా కూడా మనం గ్రామర్లో కానీ వొకాబులరీలో కానీ మనం ఇంకా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? సో ఈ 2 కోర్సెస్ కానీ తీసుకుంటే చాలు, ఇక మనకి నేను 75 అవుట్ ఆఫ్ 75 లాంటి కబుర్లు చెప్పను కానీ ఖచ్చితంగా ద బెస్ట్ స్కోర్ అయితే మీకు వస్తుంది. ఎందుకంటే ఈ కోర్స్ తీసుకున్న వారు వొకాబులరీలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఈ కోర్స్ తీసుకున్న వారు ఓవరాల్గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు, ఇంక్లూడింగ్ గ్రామర్, కాంప్రహెన్షన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? ఇక మనం ఈ వీడియోలో ఏదైతే కుబేరా మూవీ వొకాబులరీ చూద్దామో స్టార్ట్ చేద్దాం. అయితే నేను చెప్పినట్టు కుబేరా మూవీ చూడకపోయినా వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది మూవీ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, వొకాబులరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుబేరా మూవీలో మనందరం చూసాము ధనుష్ క్యారెక్టర్ గురించి. ఈ మూవీలో బేసికల్గా ధనుష్ ఒక బెగ్గర్. ఆ తర్వాత ఏమైందనేది అది సినిమా. ఇక్కడ ధనుష్ యొక్క క్యారెక్టరైజేషన్ మీకు గుర్తుంటే ఆ మూవీలో, ఇన్ కేస్ చూడకపోయినా పర్వాలేదు, ఆ ధనుష్ క్యారెక్టర్ చాలా అమాయకుడు. బేసికల్గా ఏమీ తెలియనివాడు, అంటే ఎవరేం చెప్పినా నమ్మేస్తాడు, అమాయకత్వం కలిగిన వాడు, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. చివరికి అవతలవాడు మంచోడా చెడ్డోడా అని కూడా తెలియని ఒక అమాయకత్వంతో కూడిన ఒక మనిషి అనమాట. వెరీ వెరీ ఇన్నోసెంట్
అండ్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ వన్ అనమాట. అండ్ ఈజీలీ చీటెడ్ బై ఎనీ వన్, ఎవరి చేతైనా ఈజీగా మోసపోతాడు. అలాంటి వాళ్ళని ఏమంటామంటే కొన్ని ముఖ్యమైన వొకాబులరీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయేమో, జాగ్రత్తగా కానీ తీసుకుంటే గిల్ట్ లెస్ అంటాం. గిల్ట్ లెస్ అంటే ఏంటంటే 1% కూడా యునో తెలివితేటలు లేనివాడు, వెరీ వెరీ ఇన్నోసెంట్ అంటాము. అన్ఇంపీచబుల్ ఏమా, అన్ఇంపీచబుల్ అంటే ఏంటంటే మనం అతన్ని తప్పు పట్టడానికి అవకాశం ఏమి ఉండదు. అంటే చాలా జెన్యూన్గా, అంటే ఇతను మోసం చేస్తాడా, ఇతనందుకు చేస్తాడులే, ఇతను అంత మోసపూరితమైన మనిషి కాదు, చాలా అమాయకుడు. యు అండర్స్టాండ్? అంటే ఇంకా వెరీ వెరీ ఇన్నోసెంట్ అనమాట. 1% కూడా ఇతను మోసం చేస్తాడని మనం డౌట్ పడక్కర్లేదు అనమాట. సో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మీకు బోర్డు మీద ఏవైతే వొకాబులరీ కనిపిస్తున్నాయో 9 వర్డ్స్, ఈ 9 వర్డ్స్ కూడా మోర్ ఆర్ లెస్ ఒకేలాంటి మీనింగ్ ఉంటాయి. ఏంటంటే వెరీ 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 ఇన్నోసెంట్, ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్, చాలా అమాయకత్వం కలిగిన వ్యక్తి, ఎవరి చేతైనా మోసపోయే వ్యక్తి, ఎవరేం చెప్పినా నమ్మే వ్యక్తి. ఓకేనా? దాదాపు నేను రాసిన ఈ 9 వర్డ్స్ కూడా అలాంటివి, మోర్ ఆర్ లెస్ సేమ్ మీనింగ్ ఉంటాయి. గిల్ట్లెస్, ధనుష్ ఈజ్ ఎ గిల్ట్లెస్ పర్సన్ ఇన్ దిస్ మూవీ. అన్ఇంపీచబుల్ పర్సన్, అబౌవ్ సస్పిషన్, మనకి ఫ్రేజల్ వర్బ్స్లో కూడా వస్తుంది, ప్రిపోజిషన్స్లో కూడా వస్తుంది. ఇతన్ని మనం అనుమానించాల్సిన అవసరం 1% కూడా లేదు. అతను ఆ తప్పు చేయడు, తప్పు చేసే తెలివితేటలు అతనికి లేవు. యు అండర్స్టాండ్? అబౌవ్ సస్పిషన్ అంటే ఏంటంటే వెరీ ఇన్నోసెంట్ అనమాట. ఇర్రిప్రోచబుల్, ఇన్ ద మూవీ కుబేరా ధనుష్ ప్లేడ్ అన్ ఇర్రిప్రోచబుల్ క్యారెక్టర్. ఓకేనా? డెమ్యూర్, యాక్చువల్గా చెప్పాలంటే డెమ్యూర్ అంటే అమాయకత్వమే కాకుండా సిగ్గు విడియం ఎక్కువ ఉన్నవాడు, ఏది ధైర్యంగా మాట్లాడలేని అమాయకత్వం కలిగిన వాడు, అలా వస్తాయన్నమాట. సో డెమ్యూర్ అంటే ఇన్నోసెంట్ కామ షై అని కూడా రాసుకోండి. మోడెస్ట్ అంటే యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ మోర్ అబౌట్ ఇన్నోసెంట్, ఇట్స్ ఆల్ అబౌట్ వెరీ సింప్లిసిటీ. మీరు చూస్తే అఫ్కోర్స్ అతను బెగ్గర్ కాబట్టి హీ లివ్స్ ఏ వెరీ నార్మల్ అండ్ ఏ వెరీ సింపుల్ లైఫ్. హడావిడి హంగు ఆర్భాటం లేకుండా వెరీ సింపుల్ అనమాట, అది మోడెస్ట్ అనమాట. క్రెడులెస్ అంటే చెప్పాను కదా, ఎవరేం చెప్పినా వెంటనే నమ్మేసే నేచర్ని ఏమంటామంటే క్రెడులెస్ పర్సన్ అంటాం మనం. గల్లిబుల్, నేను వొకాబులరీ క్లాసెస్లో రెగ్యులర్గా చెప్పే వర్డే గల్లిబుల్, వెరీ వెరీ ఇన్నోసెంట్ పర్సన్. ఇంప్రెషనబుల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్రెషనబుల్ అంటే వెరీ వెరీ ఇన్నోసెంట్ అండ్ వెరీ వెరీ క్లీన్ హార్టెడ్ అని కూడా అంటాం. చిన్న పిల్లలకి కల్మషం ఉండదు, కుట్ర కుతంత్రాలు ఉంటాయా, ఉండవు కదా, అలా. సో ఇంప్రెషనబుల్ అంటే పర్సన్ హూ హ్యాస్ నో నెగిటివ్ ట్రైట్స్ ఇన్ హిమ్, వెరీ క్లీన్ అండ్ వెరీ ఇన్నోసెంట్. మీరు రన్నింగ్ నోట్స్ ఇప్పుడే రాసేసుకోండి. మీరు హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే ఇన్నోసెంట్ కామా క్లీన్ అని పెట్టుకుని, ఇదిగో గిల్ట్లెస్, అన్ఇంపీచబుల్. మీకు ఇంపీచ్మెంట్ గుర్తుందా? అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ని ఇంపీచ్ చేశారు యూఎస్లో, గుర్తుందా అది? సో ఇంపీచబుల్ అంటే అరెస్ట్ చేయడం, లేదంటే అనుమానించడం, అదుపులోకి తీసుకోవడం, నిందించడం, విమర్శించడం. అన్ఇంపీచబుల్ అంటే ఇంకా అసలు 1% కూడా అతను మనం అనుమానించాల్సిన పని లేదు. అలాగే అబౌవ్ సస్పిషన్, ఇర్రిప్రోచబుల్, డెమ్యూర్, మోడెస్ట్, క్రెడులస్, గల్లిబుల్, అన్ఇంప్రెషనబుల్ అండ్ మెనీ మోర్. నేను మీకు కొన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో దీస్ 9 వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు సంథింగ్ కాల్డ్ వెరీ ఇన్నోసెంట్. ఇది ఇలా ఉంటే నాగార్జున క్యారెక్టర్ ఈ మూవీలో ఎలా ఉంటుందంటే, అతను అమాయకుడు కాదు, తెలివైన వాడే. కాకపోతే అతనిలో ఉన్న ఒక ప్రాబ్లం ఉంది. ఏంటది? ముక్కుసూటితనం, మంచితనం. దానివల్లే కదా గవర్నమెంట్ మంచి జాబ్ని కూడా మిస్ చేసుకుంటాడు. పైగా అతను మంచి చేశాడు కానీ అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. బికాస్ హీఈస్ ఎ వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ పర్సన్, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అండ్ ఎ వెరీ ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్. నాకు గుర్తులేదు పోలీస్ ఆఫీసరా సమ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కదా, ఏదేమైనా కూడా వెరీ ఆనెస్ట్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఓకేనా? అంటే నీతి నిజాయితీ విలువలు పాటించే ఆ టైప్ అనమాట. యు గాట్ ఇట్ రైట్? ఇక చూసుకోండి. దానికి సంబంధించి నేను బోర్డు మీద ఒక 9 వర్డ్స్ అయితే రాసాను, చూసుకోండి. ఆనెస్ట్ మనందరికీ బాగా తెలిసిన వర్డే. నాగార్జున ఈజ్ ఎ వెరీ ఆనెస్ట్ పర్సన్ ఇన్ దిస్ మూవీ కుబేరా. జెన్యూన్ కూడా బాగా తెలిసిన వర్డ్. ఈ రెండు అసలు వొకాబులరీ ఏం కాదు, నార్మల్గా తెలిసిన వర్డ్సే. ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ వర్డ్స్ అమ్మ. ఓకేనా? హార్ట్ ఫెల్ట్ అంటాం. అంటే హార్ట్ ఫెల్ట్ అంటే ఏంటంటే మనసులో ఒకటి బయటకు ఒకటి ఉండే కల్మషం, హిపోక్రసీ లేని వ్యక్తి మనసులో ఉన్నదే బయటకు మాట్లాడతాడు. ఓకేనా? హార్ట్ ఫెల్ట్ నేచర్ అంటాం. ఎర్నెస్ట్, వెరీ సిన్సియర్ అనమాట. ఓకేనా? క్యాండిడ్, వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, క్యాండిడ్ పర్సన్ అంట, ముక్కుసూటితనం. ఓకేనా? అన్ఫెయిన్డ్, ఇది బ్యూటిఫుల్ వర్డ్, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఫెయిన్ అంటే నటన, నటించడం. ఫెయిన్ అంటే యాక్టింగ్,
అన్ఫెయిన్ అంటే యాక్టింగ్ చేయడు, నిజాయితీగా ఉంటాడు, మనసులో ఏముందో బయటికి అదే ఉంటాడు. అతను తప్పు చేయడు అని ఒక నమ్మకంతో ఒక 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 సిద్ధాంతాలు విలువలు పాటించాడు. అతని పాప అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కొంతమంది బ్యాడ్ పీపుల్తో కలుస్తాడు. వాళ్ళతో కూడా ఎక్కువ కాలం జర్నీ చేయలేకపోతాడు. వాళ్ళతో కూడా ఓపెన్గా ఏం చెప్పేస్తాడు, సారీ నేను మీతో కంటిన్యూ చేయలేనని చెప్పేస్తాడు. తప్పు చేస్తే తప్పు చేశాను, ఐఎమ్ సారీ అని కూడా మొహమాటం లేకుండా ఒప్పేసుకుంటాడు. అంటే కల్మషం లేని వ్యక్తి, మనసులో ఏముందో బయటకు ఓపెన్గా మాడతాడు. అన్ఫెయిన్డ్ క్యారెక్టర్ అంటాం ఇలాంటి వాళ్ళని. సో నాగార్జున ప్లేడ్ అన్ అన్ఫెయిన్డ్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ కుబేరా. ఆర్ట్లెస్, ఇది కూడా అంతే. ఇక్కడ ఆర్ట్లెస్ అంటే నటన తెలియని వ్యక్తి అనమాట. అంటే వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ పర్సన్. క్యాండర్, యాక్చువల్గా క్యాండిడ్ అండ్ క్యాండర్ ఆర్ వెరీ క్లోజ్. డైరెక్ట్నెస్, మనం మామూలుగా మాట్లాడేటప్పుడు ఏమంటామంటే హీఈస్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అంటాం కదా, అలాంటిదే కొంచెం దగ్గరగా ఉంటుంది. ఏంటంటే డైరెక్ట్నెస్ అనమాట. సో నాగార్జున క్యారెక్టర్కి నేను రాసిన ఈ 9 వొకాబులరీ ఎలాంటి వొకాబులరీ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వెరీ సిన్సియర్ అనే మీనింగ్ వచ్చేలాంటి వొకాబులరీ. ఇందాక ధనుష్కు రాసిన వొకాబులరీ ఎలాంటివంటే వెరీ ఇన్నోసెంట్ అన్న వర్డ్కి దగ్గరగా ఉన్న వొకాబులరీ అనమాట. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. వొకాబులరీ నేర్చుకోవడం కష్టం కాదు, మనం దాన్ని కరెక్ట్గా నేర్చుకోవడం తెలిస్తే వొకాబులరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్క రిక్వెస్ట్, ఒక్క సజెషన్ చెప్తాను, చేస్తారా? ఒక్క హోంవర్క్ ఇస్తాను, చేస్తారా? ఇప్పుడు ఈ వీడియో మీరు చూసారు కాబట్టి ముందు మీరు ఏం చేయాలంటే మీరు స్క్రీన్ షాట్లు అవి తీసుకోవడం కాకుండా జస్ట్ ఒక పేపర్ పెన్ తీసుకుని ఇదిగో మీరు ఆనెస్ట్ అనే హెడ్డింగ్ పెట్టి ఈ వర్డ్స్ అని రాసేయండి. తర్వాత ఇన్నోసెంట్ అనే హెడ్డింగ్ పెట్టి ఇందాక ధనుష్ క్యారెక్టర్కి చెప్పిన వర్డ్స్ అన్నీ కూడా ఒకసారి రాసేయండి. బాగా చదివేసుకోండి. చదివేసి బాగా అప్పుడు ఏం చేస్తారంటే చూడకుండా ఒకసారి రాయడానికి ట్రై చేయండి. ఒక పేపర్ తీసుకుని మొత్తం ఎన్ని వర్డ్స్ ఉన్నాయి చెప్పండి. హార్డ్లీ దెర్ ఆర్ 15 వర్డ్స్. ఆనెస్ట్, జెన్యూన్, ఇన్నోసెంట్ ఇవన్నీ కూడా నార్మల్ వర్డ్సే కదా, ఓకేనా? పోనీ ఒక 18 వర్డ్స్ ఉన్నాయనుకోండి. ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్ చూడకుండా రాసేయండి. ఎలా అంటే ఇన్నోసెంట్ అనే హెడ్డింగ్ పెట్టి దానికి సంబంధించిన సినోనిమ్స్ రాయండి. సిన్సియర్, నాగార్జున క్యారెక్టర్ సిన్సియర్ పర్సన్ కదా, సిన్సియర్ అనే హెడ్డింగ్ పెట్టి దానికి కావాల్సిన సినోనిమ్స్ రాసేయండి. చూడకుండా ఓ పేపర్ మీద రాయండి. 5-6 సార్లు మైండ్లో రివిజన్ చేసుకోండి. ఎందుకు గుర్తుండవో చూద్దాం. ఈ టాస్క్ మీరు కంప్లీట్ చేసేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో ఎస్ సార్ ఐ డిడ్ మై టాస్క్ అని ఒక మెసేజ్ వదిలేయండి. అది నాకు ఒక మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే నేను ఈ ప్రయత్నం చేసింది ఏదో టైంపాస్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. వొకాబులరీ రాక చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లో మంచి స్కోర్ తెచ్చుకోలేకపోతున్నారు, స్ట్రెస్ తీసుకుంటున్నారు. వొకాబులరీ ఎలా రా బాబు అని కింద మీద పడుతున్నారు. దానికి ఒక పరిష్కారంలో భాగంగా ఈ వీడియో చేశాను. ఇట్స్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. వొకాబులరీ మనం బెస్ట్గా నేర్చుకోవచ్చు, కొంచెం క్రియేటివిటీ వాడాలి, ఓకేనా? ఏం చేస్తారో వైట్ పేపర్ తీసుకుని ఈ 18 వర్డ్స్ చూడకుండా రాయండి. మీరు ఇంకా చూడకుండా రాసే పొజిషన్కి వచ్చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో ఎస్ సార్ ఐ డిడ్ మై టాస్క్ అని లీవ్ ఏ మెసేజ్. ఐ విల్ బీ హ్యాపీ టు సీ దట్ మెసేజ్. అవకాశం ఉంటే ఇలాంటి క్రియేటివ్ వొకాబులరీ వీడియోస్ ఇంకా నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం మీ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేయండి. ఆల్ ద బెస్ట్.